నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఈమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, శరత్ బాబు గారు ఇక లేరు అన్న విషయం తెలిసిన దగ్గర నుంచి చాలా మంది అసలు 14 సంవత్సరాలు అన్యోన్య దాంపత్యం చేసిన శరత్ బాబు గారు, రమాప్రభ గారు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? వీళ్ళిద్దరికి పిల్లలు లేకపోవడానికి కారణం ఏంటి? వీళ్ళు వద్దనుకున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు చాలా మంది మనసుల్లో ఉన్నాయి. అండ్ మనకి కూడా కొన్ని మెసేజెస్ వస్తున్నాయండి. సో మెసేజెస్ రూపంలో, ఈమెయిల్స్ త్రూ ఇప్పుడే ఒక 1 hour లో ఇన్ని వచ్చేసరికి ఆ క్వశ్చన్ మీ ముందు పెడుతున్నా. ఎందుకంటే వాళ్ళిద్దరితోనూ మీకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి. వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణం ఏంటి? పిల్లలు ఎందుకు వద్దనుకున్నారు? అంటే వీళ్ళు రమాప్రభ అని శరత్ బాబు పెళ్లి చేసుకున్నప్పటికీ చాలా బిజీ ఆర్టిస్ట్ ఆవిడ. ఇంట్లో ఉండేది కాదన్నమాట. ఆల్మోస్ట్ అలా బయటికి వెళ్ళిపోయినట్టయితే 1, 2 నెలలు, 3 నెలలు అలా బయట అవుట్డోర్ షూటింగ్లు చేసుకొని, ఇండోర్ షూటింగ్లు చేసుకొని ఇంటికి వచ్చేది. తర్వాత రమాప్రభ తర్వాత శరత్ బాబు టామిల్లో బిజీ అయ్యాడు. ఆయన మట్టుకు ఆయన అంటే వీళ్ళ పద్ధతి చూసా కదా నేను. శరత్ బాబు బయటపడ్డు ఏదైనా సరే. ఆ నవతా కృష్ణరాజు గారి ఆఫీస్కి వచ్చేవాడు. అప్పుడు రంగనాథ్ హీరో, శరత్ బాబు సైడ్ క్యారెక్టర్లు వేసేవాడు అన్నమాట. కానీ అది దర్పం ఏమి ఉండేది కాదు. మోస్ట్ ఒబీడియంట్ స్టూడెంట్గా నవతా కృష్ణరాజు అలా ఉండేవాడు అన్నమాట. అందుకే ఆయన సినిమాల్లో చేశాడు ఆయన. అలాగే తనకంటే సీనియర్స్ అంటే ఇప్పుడు నవతా కృష్ణరాజు గారు, ఇప్పుడు రంగనాథ్ సీనియర్ ఆర్టిస్ట్ కదా. జమీందార్ గారి అమ్మాయి, ఇంటింటి రామాయణం, పంతుల అమ్మాయి సినిమాలన్నీ చేశాడు కదా. ఆ వ్యక్తితో ఎంతో పొలైట్గా ఉండేవాడు శరత్ బాబు మాట. అంటే అది ఆయన తాలూకు సత్ప్రవర్తన, అది అలా చెప్పుకోవాలి. ఇక్కడ ఇద్దరివి 2 నేచర్లు. శరత్ బాబుది ఉన్న వాళ్ళ నాన్నగారి డిసిప్లిను, ఆ తర్వాత చదువుకోవడం, అసలుకి ఏదైతే పని అప్పచెప్పారో ఆ పనిని చూసుకోవడం అన్నది శరత్ బాబు తాలూకు అలవాటు. ఇక్కడ రమాప్రభకి ఏమిటంటే తన చుట్టూ ఇప్పుడు కూడా ఈవెన్ ఈనాడు మదనపల్లిలో సెపరేట్గా ఉంటున్నా తన చుట్టూ ఎప్పుడూ 10 మంది ఉండాలి. 10 మందితో మాట్లాడాలి, 10 మంది యోగక్షేమాలు తెలుసుకోవాలి, 10 మందిని ఆదుకోవాలి, 10 మందిని తిట్టాలి, 10 మందిని ప్రేమించాలి. అది ఆవిడ తాలూకు ఉద్దేశం. ఇద్దరు 2 అంటే మనస్తత్వాలు కదా. ఇవి సహజంగా ఇద్దరికి పడేది కాదు కొన్ని విషయాల్లో. రమాప్రభ శరత్ బాబు షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత మామూలు రిలాక్స్ అయిపోదాం అని ఆలోచనతుండేవాడు. రమాప్రభ అలా కాదు. సపోజ్ రంగనాథ్ తాలూకు భార్య చైతన్య, రమా నువ్వు వస్తావా, వెళ్దాం మనం బీచ్ కంటే, రంగనాథ్ నాకు ఫోన్ చేసేవాడు, రమాప్రభ వచ్చేసేది అన్నమాట. అప్పుడు శరత్ బాబుని రమ్మని చెప్పేది. వెళ్ళిపోయి పెద్ద బెడ్షీట్ ఉంటే బీచ్ ఒడిన బెడ్షీట్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారన్నమాట. అయితే ఇక్కడ రమాప్రభ కలుపుగోరుతనంగా ఉన్నట్టు శరత్ బాబు ఉండేవాడు కాదు. పిల్లల కోసం ప్రయత్నం చేశారు, అది సాధ్యపడలేదన్నమాట. అదంతా వేరే. మరి కొంత రమాప్రభ మరి తను పిల్లలు కనడానికి ఇష్టం లేకపోవచ్చు. తర్వాత శరత్ బాబు కూడా అవకాశం లేకపోవచ్చు. అదంతా అంతర్గతంగా ఉన్న విషయం. తర్వాత అలాగే రమాప్రభ తాలూకు బిడ్డ చాముండేశ్వరి, అది తన అక్కగారి కూతుర్ని పెంచుకున్నట్టుగా చెప్పి మన రాజేంద్ర ప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేసింది చాము అన్నమాట. నిజానికి ఆ బిడ్డ తన బిడ్డే అని ఒక నానుడి. మరి పాపం పుణ్యం దేవుడికి తెలియాలి, కానీ తన బిడ్డే, తన తాలూకు బాధ్యత కూడా అలాగే తల్లిలాగే చూస్తుంది, తన బిడ్డలాగే చూస్తుంది. రాజేంద్ర ప్రసాద్ కూడా ఆ మదనపల్లి వెళ్తుంటాడు, ఆ చక్కగా అత్తారింటికి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ హ్యాపీగా స్పెండ్ చేసి వస్తుంటాడు. ఇది అయితే ఇక్కడ రమాప్రభ ఏమైందంటే, ఇక్కడ వైద్యరామయ్య స్ట్రీట్లో ఇల్లు కట్టినప్పుడు కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. ఏం డిఫరెన్సెస్ అంటే, ఈయన బయట ఒక నంబియార్ కూతురుతో పరిచయాలు ఇవన్నీ ఉండేవి. అలాగే ఇక్కడ రమాప్రభ గారి ఇంట్లో అంతా కుర్రకారు అన్నమాట. కుర్రకారు ఆ మూక అంతా ఉండేది. ఇక్కడ ఏమైందంటే ఆయన వచ్చినంత వరకు మెలకుగా ఉండవు. 1 గంట వరకు 1 గంట వరకు మెలకుగా ఉండవలసిన అవసరం ఏమొచ్చిందని ఆయనైతే, 1 గంట తర్వాత రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఈవిడ.
ఇలాగ చిలికి చిలికి గాలివాన అయిందమ్మా. ఇక్కడ విడిపోవడానికి పెద్ద కారణం ఏమిటంటే ఒకరి మీద ఒకరి ప్రేమ లేక కాదు, ప్రేమ ఎక్కువైపోయి ఆ ప్రేమ కాస్త అనుమానంగా దారి తీసి ఒకరినొకరు నన్ను మోసం చేస్తున్నావు అంటే నన్ను మోసం చేస్తున్నావు అనుకునే పరిస్థితికి వెళ్ళారు వాళ్ళు. కోర్టులోకి వెళ్ళిన తర్వాత బహుశా ఏ ఆడది కూడా అలా చెప్పి ఉండదు. తర్వాత ఇంకో విషయం తెలుసా, ఇది మనకి కుటుంబ సభ్యులుగా మనకు తెలుసు అనుకోండి, రమాప్రభ తమ్ముడే శరత్ బాబుకి ఫేవర్గా సాక్ష్యం చెప్పాడు. ఏమని? ఇది రమాప్రభ ఆయనకి అనుకూలంగా ఉండటం లేదండి, తప్పంతా మా అక్కదని సాక్ష్యం కోర్టులో సాక్ష్యం చెప్పాడు. అది ఇవన్నీ రమాప్రభ విన్నప్పుడు కూడా మనకు పర్వాలేదు, అది దైవికంగా జరిగిన సంఘటనలు మనం చేస్తాము. రెడ్డి శేఖర్ కూడా చచ్చిపోయాడు, కానీ రెడ్డి శేఖరే సమాధానం చెప్పాడు. ఇది ఎవరికి తెలిసి ఉంటుంది? రాజేంద్ర ప్రసాద్కి తెలిసి ఉంటుంది. ఇలాగా ఎప్పుడైతే రమాప్రభ తమ్ముడు సాక్ష్యం చెప్పాడో కోర్టు వారు ఆయన మాట నెగ్గేలా చేశారన్నమాట. అమ్మ నువ్వేం చెప్తావో చెప్పమ్మా, నీ తాలూకు ఆర్గ్యుమెంట్ ఉంటే చెప్పంటే ఒకటే చెప్పింది ఆవిడ. నేను 14 సంవత్సరాలు ఆయనతో కాపురం చేశాను భార్యగా. ఆయన నన్ను వద్దనుకున్నప్పుడు ఆయనే వద్దనుకున్నప్పుడు నేను తెగించిందండి. నాకు ఆయన వద్దు, ఆయన ప్రాపర్టీ వద్దు, అసలు ఆయన నీడే నాకు పనికిరాదు, అసలు ఆయన మగాడే కాదనేసింది. అయిపోయింది. అంటే ఆ కోపంలో అందమాట. అలాగొచ్చేసిన తర్వాత ఎన్నో మామూలుగా ఈ మధ్యవర్తులు పంపించారు, చేసినా సరే రమాప్రభ ఒక మాట అనుకుంటే అది తిరుగులేదన్నమాట. నేను అనుకున్నా, నేను కోర్టులో చెప్పేశాను కదా, ఇక మాకు ఆయనకి నా సంబంధం లేదు, ఇదంతా తీసుకుపోయి చెప్పండి, 4 కోట్ల బిల్డింగు బంగారం తీసుకుపోయి చెప్పండి, ఇప్పుడు ఏం నేనే పోతాను, ఎవరు పట్టుకెళ్ళేది ఏం లేదు కదా, ఉత్త చేతులతో పోతాం, ఆయన ముందు పోయినా నేను ముందు పోయినా ఉత్త చేతులతో పోవడమే అని చెప్పేసింది. ఆయన తట్టుకోలేక 5 లక్షలు పెట్టి ఉమాపతి స్ట్రీట్ నెంబర్ 30 కొన్నాడు అన్నమాట, చిన్న ఇల్లు. దాన్ని అక్కడ ఉన్న కుర్రోతలు కూతుమూక లాంటి కుర్రోలు ఉంటే ఆ కుర్రోతో రీమోడల్ చేయించుకుందన్నమాట. పెద్ద సాయిబాబా విగ్రహం ఒకటి ఉండేది. ఆవిడ పెళ్ళయి విడిపోయిన తర్వాత కొంచెం అంటే నిద్ర మాత్రలకి బానిస అయిపోయింది. కొంతకాలం అలాగుండేది. మళ్ళీ మా సహచర్యంతో మామూలు అయిపోయి బాబా భక్తురాలు అయిపోయింది. ఇక రోజుకు 10 మంది. అంటే నిద్ర మాత్రలు తీసుకునే స్టేజ్కి ఆమె వెళ్ళిపోయారంటే ఎంత బాధపడి ఉంటారు. డిప్రెషన్ అండి, డిప్రెషన్. ఎందుకంటే వాళ్ళకి జీవితంలో ఎప్పుడు విడిపోతారు అనుకోలేదు కదా. అందులో శరత్ బాబు తేలిగ్గా తీసుకున్నాడు, కానీ రమాప్రభ తేలిగ్గా తీసుకోలేకపోయింది. బయటికైతే మాట్లాడింది కానీ అదొక మెంటల్ అయిపోయేది మాట. ఆల్మోస్ట్ అడిగే లైఫ్లో ఇంకా ఏమిటి ఇంతకంటే లవ్ ఏమిటి? 14 సంవత్సరాలు ఒక ప్రాణంగా, ఒక బిడ్డలాగా, ఒక తల్లిలాగా, ఒక భార్యలాగా ఇలా ఉన్నప్పుడు ఆవిడతో డిఫరెన్స్లు వచ్చి ఆవిడ మీద అనుమానిస్తే అది ఆవిడ లాజిక్. అది నన్ను అనుమానిస్తే అదేం ప్రేమ అయ్యా బాబు, నేను నిన్ను అనుమానిస్తే అదేం ప్రేమ? అందువల్ల ఈ అనుమానాలు వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి ఉండడం వేస్ట్ అనుకునేది రమాప్రభ మాట. ఇలాగ మొత్తానికి ఏదో విధంగా తను విడిపోయిన తర్వాత ఆయన ఏదో ఆ ఇల్లు ఇచ్చాడు, 1 కేజీ వెండి, ఏదో చిన్న వస్తువులు ఇచ్చాడు. మిగతా వస్తువులు అడగమ్మా ఒకసారి కేసు పెట్టు అంటే ఆవిడ చెప్పింది మాట. 4 కోట్లు కేసు పెడితే 2 కోట్లు వస్తుంది. బంగారం ఉందనుకో, నాకు 1 కేజీ బంగారం వస్తుంది అనుకోండి, ఏం చేస్తా? నా వస్తువులు ఉన్నాయి, నా చీరలు ఉన్నాయి, ఏం చేస్తా? అవసరం లేదు, కట్టుకొని చీరతో వచ్చేసా. ఇదెంత తృప్తిగా ఉంటుంది నాకు. నిజంగా ఆవిడ చెప్పినట్టు కట్టుకున్న బట్టలతో వచ్చేసి ఈరోజు ఒక 1/2 ఎకరం స్థలంలో మహారాణిలాగా ఉంటుంది మదనపల్లిలో. తను చూసేవాళ్ళు ఎప్పుడు 10 మంది 20 మంది చుట్టూ ఉంటారు. ఈ శరత్ బాబాయ్ ఎవరు లేకుండా, ఎవరు చూడకుండా ఒంటరిగా ఉంటూ బిక్కుమంటూ చేసిన దాన్ని కుమిలిపోతూ కృంగిపోతూ, ఆయన ఆరోగ్యం అంత తొందరగా పాడైపోవాల్సిన ఆరోగ్యం కాదు, ఆ మానసిక వేదన, మానసికంగా వ్యధ అంత పనిచేసిందన్నమాట. అటువంటి పనిష్మెంటు ఎవరికీ రాకూడదు నా దృష్టిలో. ఆ చివరి రోజుల్లో చాలా దారుణంగా చనిపోయినారు. అయితే నేనే ఆయనకి యాంటీగా నేను
మాట్లాడా, చెప్తున్నాను కదా. రమాప్రభకి ఇన్ని కోట్లు ఇచ్చానంటే నువ్వెక్కడిచ్చావు రమాప్రభకి డబ్బులు అని చెప్పేసి నేనే మాట్లాడాను. దానికి కొన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయన్నమాట. ఆ జాఫర్ అనేవాడేమో ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తే దాన్ని మొత్తం దీన్ని ఖండించా. అప్పుడు జాఫర్ నాకు ఫోన్ చేసి, మేమందరం అల్పులో అని మాకేం తెలీదు, మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత, మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాం అని, ఒకసారి మీ ఇద్దరికి వస్తానని చెప్పి ఆయన ఫోన్ చేశాడు అన్నమాట. ఎలా ఉంది. ఆ తర్వాత రామారావు సారా నువ్వు నిజాలు చెప్పాలని విశాఖపట్నంలో ఉంటుండగా ఫోన్ చేశాడు. కానీ మరి ఎందుకో ఒకసారి, ఎందుకంటే రమాప్రభ నా కుటుంబం అనుకున్నాను. నిజమే, రమాప్రభకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినప్పుడు కూడా నీవు ఉన్నా, అది బాగా తెలుసు నాకు. రమాప్రభ గురించి ఎవరు ఏ మాట అన్నా, ఎప్పుడు ఏ ఆపద వచ్చినప్పుడు కూడా నేనుంటాను తెలుసు. చాలు, ఈ జీవితానికి రమాప్రభ ఆత్మీయుడిగా ఉండిపోతే చాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.